హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహిదేవి నమః. వారాహి మాతను రాత్రి వేళలోనే ఎందుకు కొలుస్తారో తెలుసా? మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరాలి అని అనుకుంటే మనం రాత్రి వేళలోనే అమ్మవారిని కొలవాలి. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు వివరించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయంలోనే చేయడం వలన అధిక విశేషమైన ఫలితాలు లభిస్తాయి. వారాహి మాతను రాత్రి వేళలో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు తెలిసిందే. అయితే మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రహ్మ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రని, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నరసింహుని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకుడిని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. 1. వారాహుని స్త్రీతత్వం. పూర్వం హిరణ్యకశుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహిమూర్తి. ఆ వారాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వారాహ పురాణం వంటి పురాణాలలో ఆమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసుడు, రక్తబీజుడు, శంభుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి మాత రూపం. వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తిని పోలి ఉంటుంది. ఆమె శరీర ఛాయను నల్లగా మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వారాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. 3. ఆరాధన. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే, తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరసి అంటే ఒడిశాలో, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. 4. శత్రుభయం ఉండదు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలదీస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుంది. తరతరాలుగా నిలిచి ఉన్న ఈ నమ్మకం వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలకు, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి.